నమస్కారం. ఈ వీడియో మొదలుపెట్టే ముందు ఒక్క నిమిషం ఆగండి. ఎందుకంటే ఇవాళ నేను చెప్పబోయే విషయానికి మీ జీవితంలో వచ్చే 6 నెలలకు సంబంధించినది. ఆగస్టు 12న జరిగిన సూర్యగ్రహణం, దాని తర్వాత ఏర్పడిన గ్రహస్థితి, ముఖ్యంగా కుంభరాశి వారి మీద అది చూపించే ప్రభావం గురించి ఇవాళ మనం లోతుగా మాట్లాడుకుందాం. ఆకాశంలో సూర్యుడు చంద్రుడు కలిసిన ఆ క్షణం, భూమి మీద ఒక నిశ్శబ్దమైన అలజడిని రేకెత్తిస్తుంది అని మన పెద్దలు చెప్పేవారు. ఆ అలజడి కంటికి కనిపించదు, కాని మనసుకు, శరీరానికి, మన చుట్టూ ఉన్న పరిస్థితులకు మెల్లగా తగులుతుంది. కుంభరాశి వారు ఈ వీడియోను చివరి వరకు చూడాలి, ఎందుకంటే మధ్యలో నేను శని గ్రహం గురించి, రాహువు గురించి చాలా ముఖ్యమైన ఒక విషయానికి చెప్పబోతున్నాను. అది తెలుసుకోకపోతే మీరు వచ్చే కొన్ని నెలలు తీసుకునే నిర్ణయాల్లో పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. ఇది భయపెట్టడానికి చెప్పే మాట కాదు, జాగ్రత్త పడటానికి చెప్పే మాట. ఇవాళ మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ఈ గ్రహణం ఏ రాశిలో పడింది, ఏ నక్షత్రంలో పడింది, శని ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు, రాహువు ఎక్కడ ఉన్నాడు, ఈ పంచాంగ పరిస్థితి కుంభరాశి వారి ఆరోగ్యం, ఉద్యోగం, అప్పులు, పోటీదారులు, రోజువారీ జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది. దీనితో పాటు ఒక హృదయాన్ని కదిలించే కథ కూడా మీకు చెప్పబోతున్నాను. ఆ కథలో ఒక వ్యక్తి ఇలాంటి గ్రహస్థితినే ఎదుర్కొని, తన నమ్మకంతో, తన ఓర్పుతో ఎలా ముందుకు సాగాడో మీరు చూస్తారు. చివర్లో ఈ కాలంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే ఆచరణాత్మక సూచనలు కూడా ఇస్తాను. కాబట్టి ఈ వీడియోను మధ్యలో వదిలేయకండి, ఎందుకంటే ప్రతి భాగం ఒకదానితో ఒకటి ముడిపడి ఉంది. ముందుగా గ్రహణం అంటే ఏమిటి, మన సంస్కృతిలో దానికి ఎందుకు అంత ప్రాముఖ్యత ఉందో అర్థం చేసుకుందాం. సూర్యుడిని మన పురాణాలు ఆత్మకారకుడు అని పిలుస్తాయి. అంటే మన లోపలి శక్తికి, మన ఆత్మవిశ్వాసానికి, మన జీవశక్తికి సూర్యుడే మూలం అని నమ్మకం. చంద్రుడిని మనసుకి కారకుడిగా చెబుతారు. ఈ ఇద్దరూ ఒకే రేఖ మీదకు వచ్చినప్పుడు, మధ్యలో రాహువు అనే నీడ గ్రహం అడ్డుగా వచ్చినప్పుడు ఏర్పడేదే గ్రహణం. జ్యోతిష్యంలో రాహువు కేతువు అనేవి నిజమైన గ్రహాలు కావు, అవి భూమి చుట్టూ చంద్రుడి కక్ష్య ఖండించే 2 బిందువులు. కాని మన సంప్రదాయం వాటిని కూడా శక్తివంతమైన ప్రభావం కలిగినవిగా చూస్తుంది, ఎందుకంటే అవి కోరికలకు, భ్రమలకు, అనుకోని మార్పులకు సంకేతం అని చెబుతారు. సూర్యుడు రాహువు నీడలో మరుగవడం అంటే, మన ఆత్మవిశ్వాసం మీద, మన స్పష్టత మీద ఒక తాత్కాలికమైన మబ్బు కమ్మడం అని పెద్దలు అర్థం చేసుకున్నారు. అందుకే గ్రహణ సమయంలో కొత్త పనులు మొదలుపెట్టడం మానేసి, జపం, ధ్యానం, దానం లాంటి లోపలికి తిరిగే పనులు చేయమని చెబుతారు. ఇది శాస్త్రీయ నిజమా కాదా అనే చర్చకు మించి, ఇది వేల సంవత్సరాలుగా మన ముత్తాతలు పాటించిన ఒక క్రమశిక్షణ. ఆగస్టు 12, 2026లో వచ్చిన ఈ సూర్యగ్రహణం కర్కాటక రాశిలో, ఆశ్లేష నక్షత్రంలో ఏర్పడింది. ఇది అమావాస్య రోజున, బుధవారం నాడు సంభవించింది. ఈ గ్రహణ సమయంలో సూర్యుడు, చంద్రుడు, బుధుడు, గురుడు నలుగురు కర్కాటక రాశిలో ఒకచోట చేరారు, మరోవైపు కేతువు సింహ రాశిలో ఉన్నాడు. గురుడు కర్కాటకంలో ఉచ్చస్థితిలో ఉండటం విశేషం, అంటే ఈ గ్రహణ ప్రభావానికి కొంత మేలు కలిగించే శక్తి కూడా తోడుగా ఉంది అని జ్యోతిష్యులు చెబుతారు. ఈ గ్రహణం భారతదేశంలో కంటికి కనిపించలేదు, కానీ జ్యోతిష్య దృష్టిలో కనిపించకపోవడం అనేది కేవలం స్థానికమైన విషయమే తప్ప, గ్రహాల కదలిక, వాటి ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ప్రతి రాశి మీద పడుతుందని పెద్దలు నమ్ముతారు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ గ్రహణం కుంభరాశి వారిపై ఎందుకు ప్రత్యేకమైన ప్రభావం చూపిస్తుంది. కర్కాటక రాశి కుంభరాశికి 6వ స్థానంలో వస్తుంది. జ్యోతిష్యంలో 6వ స్థానం అంటే ఉద్యోగం, రోజువారీ పని, పోటీదారులు, అప్పులు, ఆరోగ్యం, శత్రువులు, న్యాయపరమైన విషయాలు వీటన్నింటికీ సంబంధించిన స్థానం. అంటే ఈ గ్రహణం కుంభరాశి వారి జీవితంలో పని ప్రదేశంలో, ఆరోగ్య విషయాలలో, పెండింగ్లో ఉన్న పనుల్లో ఒక కదలికను తీసుకువస్తుంది అని చెప్పవచ్చు. కొందరికి ఇది ఇబ్బందిగా అనిపించవచ్చు, కాని 6వ స్థానం మీద పడే గ్రహణం తరచుగా పాత సమస్యలను బయటకు తీసుకువచ్చి, వాటిని పరిష్కరించుకునే అవకాశం ఇస్తుంది అని అనుభవజ్ఞులైన జ్యోతిష్యులు చెబుతారు. ఇక్కడ మీరు గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయానికి ఏంటంటే,
రాహువు ప్రస్తుతం స్వయంగా కుంభ రాశిలోనే సంచరిస్తున్నాడు. జూలై 26 నుండి రాహువు కుంభ రాశిలోకి ప్రవేశించాడు. అంటే మీ సొంత రాశిలోనే రాహువు ఉన్నాడు. దానికి తోడు 6వ స్థానంలో గ్రహణం జరిగింది. ఈ రెండు కలిసినప్పుడు మీ మనసులో ఒక రకమైన అస్థిరత, ఏం చేయాలో తోచని స్థితి రావచ్చు అని పెద్దలు చెబుతారు. అదే సమయంలో శని గ్రహం మీన రాశిలో వక్రగతిలో సంచరిస్తున్నాడు. రేవతి నక్షత్రంలో ఉన్నాడు. మీన రాశి కుంభ రాశికి 2వ స్థానం. దీనినే సాడే సాతి అని పిలుస్తారు. అంటే శని మీ చంద్ర రాశికి 1 వెనుక, మీ రాశిలో, మీకు 1 ముందు రాశిలో సంచరించే 7.5 సంవత్సరాల కాలం. కుంభరాశి వారికి ప్రస్తుతం ఈ సాడే సాతిలో 3వ దశ నడుస్తోంది. అంటే చివరి దశ. చాలామంది శని అంటే భయపడతారు. కాని మన సంప్రదాయంలో శనిని న్యాయమూర్తిగా చూస్తారు. శిక్షించే వాడిగా కాదు, మనం చేసిన కర్మకు తగిన ఫలితం ఇచ్చే వాడిగా చూస్తారు. శని నేర్పే పాఠం ఓర్పు, క్రమశిక్షణ, నిజాయితీ. సాడే సాతి చివరి దశలో ఉండటం అంటే మీరు ఇన్నాళ్ళు నేర్చుకున్న పాఠాలు ఫలితంగా మారే సమయం దగ్గర పడుతోంది అని అర్థం. ఈ మొత్తం స్థితిని అర్థం చేసుకోవడానికి నేను మీకు ఒక కథ చెప్పాలనుకుంటున్నాను. ఇది పూర్తిగా ఊహాజనితమైన కథ, కానీ చాలామంది కుంభరాశి వారి జీవితంలో కనిపించే భావోద్వేగాలను ప్రతిబింబిస్తుంది. ఒక చిన్న పట్టణంలో వెంకటరమణ అనే యువకుడు ఉండేవాడు. అతను ఒక చిన్న కంపెనీలో లెక్కల విభాగంలో పనిచేసేవాడు. తన పని పట్ల ఎంతో నిజాయితీగా ఉండేవాడు. కాని కొన్నాళ్లుగా అతని జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఆఫీసులో కొత్తగా వచ్చిన మేనేజర్ అతని పనితీరును తప్పుపడుతూ ఉండేవాడు. ఇంట్లో తండ్రి ఆరోగ్యం సరిగా లేక ఆసుపత్రి ఖర్చులు పెరిగిపోయాయి. దానికి తోడు కొంతకాలం క్రితం స్నేహితుడికి ఇచ్చిన అప్పు తిరిగి రాక అతని చేతిలో డబ్బు ఇబ్బంది మొదలైంది. వెంకటరమణకు ప్రతి ఉదయం లేవాలంటేనే భయంగా ఉండేది. ఏం కొత్త సమస్య ఎదురవుతుందో అని. ఒకరోజు రాత్రి తన అమ్మమ్మ దగ్గరకు వెళ్లి తన మనసులో ఉన్న భారాన్ని బయటపెట్టాడు. అమ్మమ్మ చాలా ప్రశాంతంగా అతని మాటలు విని, నాయనా, నీకు ఇప్పుడు జరుగుతున్నదంతా శని పరీక్ష అనుకో. శని ఎప్పుడూ అన్యాయం చేయడు. నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నావో అంతే న్యాయంగా తీర్పు ఇస్తాడు. కాని శని ఇచ్చే పాఠం నేర్చుకోవాలంటే ఓర్పు కావాలి. భయపడి పారిపోతే పాఠం మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటుంది అని చెప్పింది. ఆమె మాటలు వెంకటరమణ మనసులో ఒక కొత్త ధైర్యాన్ని నింపాయి. అతను ప్రతిరోజూ ఉదయం కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చుని తన మనసును కుదుటపరుచుకునే అలవాటు మొదలుపెట్టాడు. ఆఫీసులో మేనేజర్ ఏమి చెప్పినా కోపం తెచ్చుకోకుండా తన పనిని మరింత శ్రద్ధగా చేయడం మీద దృష్టి పెట్టాడు. అప్పు ఇచ్చిన స్నేహితుడితో కూడా కోపంగా మాట్లాడకుండా ప్రశాంతంగా తన పరిస్థితిని వివరించాడు. నెమ్మదిగా నెలలు గడిచే కొద్దీ మేనేజర్ అతని నిజాయితీని గమనించి బాధ్యత పెంచాడు. తండ్రి ఆరోగ్యం మెల్లగా కుదుటపడింది. స్నేహితుడు కూడా కొంత అప్పు వాయిదాల్లో తిరిగి ఇవ్వడం మొదలుపెట్టాడు. వెంకటరమణకు అర్థమైన విషయానికి ఏంటంటే, కష్టకాలం అనేది శిక్ష కాదు, అది మనలోని బలాన్ని బయటకు తీసే ఒక ప్రక్రియ. ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే, గ్రహస్థితి కష్టంగా అనిపించినప్పుడు భయపడి పారిపోవడం కాదు పరిష్కారం, ఓర్పుతో, నిజాయితీతో ముందుకు సాగడమే అసలైన పరిష్కారం. ఇప్పుడు ఈ కాలంలో పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన సంప్రదాయాలు, తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన జాగ్రత్తలు గురించి మాట్లాడుకుందాం. మొదటిది, గ్రహణం భారతదేశంలో కంటికి కనిపించలేదు కాబట్టి సూతక నియమాలు ఇక్కడ వర్తించవు అని పంచాంగకర్తలు చెబుతున్నారు. అయినప్పటికీ, అమావాస్య రోజున, ముఖ్యంగా ఆశ్లేష నక్షత్రం, వ్యతిపాత యోగం లాంటి కఠినమైన సంయోగాలు కలిసిన రోజున, పెద్దలు కొత్త పనులు మొదలుపెట్టకుండా ఉండటం మంచిదని సూచిస్తారు. రెండోది, ఈ కాలంలో అనవసరమైన వాదనలు, కోపతాపాలు తగ్గించుకోవడం మంచిది, ఎందుకంటే మనసు అస్థిరంగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు తర్వాత పశ్చాత్తాపానికి దారితీయవచ్చు. మూడోది, కుంభరాశి వారు ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయకూడదు, ముఖ్యంగా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఈ కాలంలో ఎక్కువగా కనిపించే అవకాశం ఉందని జ్యోతిష్యులు గమనిస్తున్నారు. ఆహారంలో మితత్వం పాటించడం మంచిది. నాలుగోది, పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వడం, తీసుకోవడం, స్టాక్ మార్కెట్ లాంటి ఊహాజనిత పెట్టుబడులు పెట్టడం ఈ కాలంలో తొందరపడి చేయకూడదు.
కాని ఇక్కడ ఒక విషయానికి స్పష్టంగా చెప్పాలి, ఇవి సంప్రదాయ నమ్మకాలు, కుటుంబాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, గురువును బట్టి పాటించే పద్ధతుల్లో తేడాలు ఉంటాయి. కొన్ని కుటుంబాలు కఠినంగా పాటిస్తే, కొన్ని కుటుంబాలు కేవలం ప్రార్థన మీద దృష్టి పెడతాయి. మీ ఇంటి పెద్దలు, మీ కుల గురువు చెప్పే పద్ధతిని అనుసరించడం ఎప్పుడూ మంచిది. ఇప్పుడు ఈ కాలంలో ఇంట్లో చేయదగిన ఒక సాధారణ పూజా విధానం గురించి చెబుతాను. ఇది కుంభరాశి వారికి ప్రత్యేకంగా ఉపయోగపడేది. మొదట కావాల్సిన వస్తువులు ఏమిటంటే, ఒక దీపం, నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి, పసుపు కుంకుమ, తెల్లని పువ్వులు, కొద్దిగా నల్ల నువ్వులు, ఒక చిన్న రాగి పాత్ర, దానం చేయడానికి బట్టలు లేదా ధాన్యం. ఉదయం స్నానం చేసిన తర్వాత ఇంట్లో దేవుడి గదిని శుభ్రం చేసి దీపం వెలిగించాలి. శనీశ్వరుడికి, సూర్యనారాయణుడికి కలిపి ప్రార్థన చేయడం ఈ కాలానికి చాలా అనుకూలం అని పెద్దలు చెబుతారు. ఓం సూర్యాయ నమః అని 11 సార్లు లేదా వీలైనన్ని సార్లు జపం చేయవచ్చు. దీని తర్వాత శని మంత్రం ఓం శం శనైశ్చరాయ నమః అని జపించడం మంచిది. ఇది శనీశ్వరుడిని శాంతపరచడానికి, ఆయన ఇచ్చే పాఠాలను సులభంగా స్వీకరించడానికి సహాయపడుతుందని నమ్మకం. మంత్రం అయిపోయాక నల్ల నువ్వులు, నూనె లేదా అవసరమైన వారికి ఆహారం దానం చేయడం ఈ కాలంలో ముఖ్యమైన పద్ధతిగా చెబుతారు. ఇది శనివారం నాడు చేస్తే మరింత మంచిదని కొందరు నమ్ముతారు, కానీ ప్రతిరోజూ చేయగలిగినా ఫర్వాలేదు. దానం చేసేటప్పుడు మనసులో ఎలాంటి అహంకారం లేకుండా, నిజమైన కృతజ్ఞతతో చేయడం చాలా ముఖ్యం. సాయంత్రం సమయంలో ఇంట్లో అందరూ కలిసి కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చుని దేవుడిని తలచుకోవడం, ఆ రోజు జరిగిన మంచి విషయాలకు కృతజ్ఞత చెప్పుకోవడం ఒక చక్కటి అలవాటుగా మారుతుంది. ఇది కొత్తగా మొదలుపెట్టేవారికి, పెద్ద తతంగం లేకుండా ఇంట్లోనే సులభంగా చేయగలిగే పద్ధతి. ఇప్పుడు ఈ మొత్తం ఆచరణ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో చూద్దాం. సంప్రదాయం ప్రకారం ఇలాంటి ప్రార్థనలు, దానాలు, జపాలు మనసుకు ప్రశాంతతను ఇస్తాయి, కష్టకాలంలో కూడా ధైర్యంగా ఉండే శక్తిని ఇస్తాయి అని నమ్మకం. ఇది మీ సమస్యలను వెంటనే మాయం చేసేస్తుందని కాదు, డబ్బు వెంటనే వచ్చేస్తుందని కాదు, ఆరోగ్యం అద్భుతంగా బాగుపడుతుందని కాదు, అలాంటి హామీలు ఇవ్వడం సరైనది కాదు. కానీ మనసులో స్థిరత్వం రావడం, కుటుంబంలో అర్థం చేసుకునే గుణం పెరగడం, కష్టాలను ఎదుర్కొనే ఓర్పు పెరగడం, ఇవి భక్తి సాధన వల్ల చాలామంది అనుభవించే మార్పులని పెద్దలు చెబుతారు. కృతజ్ఞతతో జీవించడం, క్రమశిక్షణతో ఉండటం, ఇతరులకు సహాయం చేయడం ఇవి ఏ గ్రహస్థితిలో అయినా మనిషిని బలంగా నిలబెట్టే విలువలు. కుంభరాశి వారు ఈ కాలాన్ని ఒక పరీక్షగా కాకుండా, తమను తాము మెరుగుపరుచుకునే అవకాశంగా చూస్తే, ఈ 6 నెలలు వారి జీవితంలో ఒక ముఖ్యమైన మలుపుగా మిగిలిపోవచ్చు. ఈ వీడియో ద్వారా మీకు ఈ గ్రహణం గురించి, శని స్థితి గురించి, కుంభరాశి వారికి సంబంధించిన ఈ ప్రత్యేక కాలం గురించి కొంత స్పష్టత వచ్చిందని ఆశిస్తున్నాను. గుర్తుంచుకోండి, ఇవన్నీ మన పెద్దల నుండి వచ్చిన సంప్రదాయ నమ్మకాలు. ప్రతి కుటుంబం, ప్రతి ప్రాంతం, ప్రతి గురు పరంపర వీటిని కొంచెం భిన్నంగా పాటించవచ్చు. అందుకే మీ ఇంటి ఆచారాన్ని, మీ గురువు సూచనలను ఎప్పుడూ మొదటి స్థానంలో ఉంచండి. ఈ వీడియో మీకు నచ్చితే, మీ అభిప్రాయాన్ని, మీ ప్రార్థనలను కామెంట్లలో తప్పకుండా పంచుకోండి. మీ కుటుంబంలో కుంభరాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఈ ఛానల్ మీద మేము ఇలాంటి భక్తి సంబంధమైన, పంచాంగ సంబంధమైన వీడియోలు ఎప్పటికప్పుడు తీసుకువస్తుంటాము, కాబట్టి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ నొక్కి ఉంచండి. తద్వారా కొత్త వీడియో వచ్చినప్పుడు మీకు వెంటనే తెలుస్తుంది. లైక్ చేయడం మర్చిపోకండి, అది ఈ వీడియో మరింత మందికి చేరడానికి సహాయపడుతుంది. ఇలాంటి మరో భక్తి కథనం, మరో పంచాంగ విశ్లేషణ మా ఛానల్లో మీకోసం సిద్ధంగా ఉంది, దాన్ని కూడా చూడండి. చివరిగా, శని భగవానుడు, సూర్యనారాయణుడు మీ అందరికీ ఓర్పును, స్పష్టతను, శాంతిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కష్టకాలం కూడా మీ జీవితంలో ఒక మంచి పాఠంగా, ఒక బలమైన మలుపుగా మారాలని ఆశీర్వదిస్తూ, మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. నమస్కారం.